హుజూరాబాద్లో కొనసాగుతున్నది మందబలమేనా? ఇక దూకుడు పెంచాలని మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఓ పక్క క్యాడర్కు భరోసా ఇస్తుంటే ఇంకో పక్క పార్టీలో చేరకున్నా పార్టీ సభ్యత్వం ఇంకా తీసుకోకపోయినా ఈటల వెంట తామున్నామని అదే బలంతో అండగా నిలుస్తోంది బీజేపీ నాయకత్వం. పార్టీలోకి రమ్మని ఈటల ఇంటికి వెళ్లిన బీజేపీ అగ్రనేతలను చూసి ఈటల ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉందట. ఈటల ఒంటరి కాదు, తామున్నామని ఇంటికి వెళ్లి మరీ ఇన్ఛార్జి చుగ్తో సహా కేంద్ర రాష్ట్ర నేతలు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఈటలకు అంత ప్రయారిటీ ఎందుకు? కండువా కప్పుకోకపోయినా కాషాయ దళం ఏమని భరోసా ఇస్తోంది? ఈటల వెంట ఢిల్లీ వెళ్లేవారెవరు? లెట్స్ వాచ్. హుజూరాబాద్లో రోజురోజుకు బల నిరూపణ కార్యక్రమం సాగుతోంది. ఓ పార్టీ వ్యూహం, మరో పార్టీ ప్రతి వ్యూహంతో తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈటల రాజీనామా చేయబోతున్నారు. అంతకుముందే వ్యూహాత్మకంగా హుజూరాబాద్కు వెళ్లి క్యాడర్ను కలిశారు. టీఆర్ఎస్ వ్యూహాలకు దీటుగా ఈటల రాజేందర్ తన కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఇక లాభం లేదని మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని కమిటీ హైదరాబాద్లో మంత్రుల నివాస సముదాయంలోని కొప్పుల ఈశ్వర్ నివాసంలో భేటీ అయింది. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈటల రాజేందర్ ఈ నెల 14న బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడంతో టీఆర్ఎస్ కూడా శరవేగంగా పావులు కదుపుతోంది. ఈటల బీజేపీలో చేరిక తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏదైనా సానుభూతి ఉందా వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. 2 రోజుల పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల పర్యటన తీరుతెన్నులపై చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ తర్వాత హుజూరాబాద్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ తో వరుస భేటీ అవుతూ హుజూరాబాద్లో పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇక బీజేపీ అధినాయకత్వం కూడా తెలంగాణ రాజకీయాల పట్ల, ముఖ్యంగా ఈటల రాజేందర్ పార్టీలో చేరిక విషయంలో అంతే కేర్ తీసుకుంటోంది. బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, జాతీయ నాయకులు మురళీధర్రావు, డీకే అరుణ, విజయశాంతి, లక్ష్మణ్తో సహా పార్టీ యంత్రాంగం ఈటల నివాసానికి వెళ్లింది. దాదాపు 4-5 గంటలు అక్కడే గడిపి భావి రాజకీయాలపై చర్చించింది. ఈటల ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందును ఆరగించిన బీజేపీ నాయకత్వం ఈటలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని స్పష్టం చేసిందట. సిద్ధాంతాలు, రాద్ధాంతాలు మాని కేసీఆర్ లక్ష్యంగా పనిచేసే వారందరినీ ఒకే తాటిపై నిలిపేందుకు రావాలని చెప్పారట. ఇప్పటికే నడ్డాతో కలిసి అన్ని అంశాలు చర్చించిన ఈటల పార్టీలో చేరితే ఎటువంటి ప్రాధాన్యత ఉంటుందనే అంశంపై చర్చించారు కూడా.